సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు అధికారులు. పండగ నేపథ్యంలో 4 రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్తున్న 250 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. గూడ్స్ వాహనాలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ప్రైవేటు బస్సులపై కేసు ఫైల్ చేశారు. సంక్రాంతి పండుగ వరకు తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు గత 3 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులు, పర్మిట్ నిబంధనలు కావచ్చు, సరుకు రవాణా చేస్తున్నటువంటి ప్రైవేటు బస్సులు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు బస్సులు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్లు ఉన్నటువంటి ప్రైవేటు బస్సులు, వీటన్నిటిపై కూడా హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 12 బృందాలుగా ఏర్పడి అటు ఆరంగారు, రాజేంద్ర నగరు, వనస్థలిపురము, ఎల్బీ నగరు, అటు విజయవాడ హైవే, ఇటు బెంగళూరు హైవే 12 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి దాదాపు 300కి పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీలు ఈరోజు, రేపు ఈ నిరంతరాయం కూడా కొనసాగుతాయి. కాబట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఏ ప్రయాణికుడైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సంబంధిత ప్రైవేట్ ట్రావెల్స్ పై విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంటాము. ఇప్పటికే రవాణా శాఖ కమిషనరు దాదాపు అన్ని జిల్లాల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈ తనిఖీలోనే నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు రాత్రి, రేపు, ఎల్లుండి వరుసగా ఈ తనిఖీలు కొనసాగుతాయి. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు ఆర్టీఏ అధికారులు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి బస్సును పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ పాటించని పలు బస్సులను అధికారులు గుర్తించారు. అధిక టికెట్ రేట్ల గురించి ప్యాసింజర్లను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్టు పలు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఏపీ కావచ్చు, కర్ణాటక, తెలంగాణలోని వివిధ జిల్లాలకైతే ప్రయాణికులు 2 రోజుల నుంచి కూడా వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ కావచ్చు, కర్ణాటక లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఎక్కువగా ఇటు ట్రైన్ టికెట్స్ దొరకని వాళ్ళు కావచ్చు, ఇటు రిజర్వేషన్ బుకింగ్ కాని వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అధిక ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికులను రవాణా చేస్తున్నాయి. దీనిపైన తెలంగాణ రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. గత 3 రోజుల నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సుల పైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీలో దాదాపు ఈ 3 రోజుల నుంచి కూడా దాదాపు 300కు పైగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అయితే సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సుల పైన క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కావచ్చు, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, పెద్దంబర్పేట లాంటి, ఆరంగర్ లాంటి ప్రధాన ఏరియాల నుంచి ఏపీ వైపు వెళ్తున్న బస్సులు కావచ్చు, కర్ణాటక, రాయలసీమ వైపు వెళ్తున్న బస్సుల్లోని తనిఖీలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటిపైన సీజ్ చేశారు. దాంతో పాటు కేసులు కూడా నమోదు చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే రవాణా శాఖ ముఖ్యంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 12 బృందాలను ఏర్పాటు చేసి గత 4 రోజుల నుంచి కూడా ఈ తనిఖీలను చేపట్టారు. అయితే మరో 2 రోజుల వరకు కూడా, అంటే భోగి రేపు ఉంది, అయితే ఈ రోజు కావచ్చు, రేపటి వరకు కూడా మరికొంతమంది వెళ్లే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇటు ఫోకస్ ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల పైన స్పెషల్ ఫోకస్ పెట్టి
ఏవైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇటు ఆర్టీఏ నిబంధనలు ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ లాంటివి, అలాగే బస్సులో 2 డ్రైవర్స్ ఉండాలి. ముఖ్యంగా స్లీపర్ బస్సులు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్టీఏ నిబంధనలను ఫాలో అవుతూ నడపాల్సి ఉంటుంది. దాంతోపాటు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సుల పైన కూడా ఫోకస్ పెట్టి కొన్ని బస్సులను అయితే సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇటు ట్రైన్ రిజర్వేషన్స్ కావచ్చు, బస్సులు దొరకని వాళ్ళు దాదాపు 7,000 మనకు హైదరాబాద్ టు వైజాగ్ దాదాపు 7,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అధిక మొత్తంలో అధిక ఛార్జీలు చేస్తున్న సిచ్యువేషన్ చూసి ఇటు అధికారులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 300 బస్సులు అయితే సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రైవేటు ఏవైతే వాహనాలు ఉంటాయి వాటిలో కూడా క్షుణ్ణంగా వస్తు రవాణా చేస్తున్న వాహనాలను కూడా తనిఖీ చేస్తూ లగేజ్ చెకింగ్ అయితే ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం కావచ్చు ఫ్రైడే ఈ 2 రోజుల పాటు భారీ స్థాయిలో దాదాపు 80% మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారా అన్నవి అడిగి తెలుసుకుంటూ అధికారులు అయితే ఈ ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు 12 బృందాలుగా చేరి ఎల్బీ నగర్, ఆర్ఎం నగర్ లాంటి ప్రధాన అవుట్స్కర్ట్ చెక్కింగ్స్ ఏవైతే చేస్తున్నారో దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ చెక్కింగ్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ పండుగ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సమయంలో భారీ స్థాయిలో హైదరాబాద్ నుంచి ప్రైవేటు బస్సులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే బస్సులు లాంగ్ జర్నీ చేసేవి వైజాగ్ కావచ్చు, శ్రీకాకుళం, అమలాపురం, నర్సాపేట, కర్నూలు, అనంతపూర్ లాంటి వివిధ డెస్టినేషన్స్ కి లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ ముఖ్యంగా బస్సులను అయితే చూస్ చేసుకుంటున్నారు. ఈ బస్సుల పైన ఫోకస్ పెట్టి రవాణా శాఖ ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపడుతుంది. ముఖ్యంగా ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్స్ కావచ్చు, బస్సుల్లో ఆర్టీఏ నిబంధనల ప్రకారము ఫైర్ సేఫ్టీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఫాలో అవ్వాలి. దాంతో పాటు ఫస్ట్ ఎయిడ్ లాంటివి కూడా ఫాలో అవుతుండాలి. ఇలాంటి నిబంధనలను ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇటు ఆర్టీఏ తెలంగాణ రవాణా శాఖ అధికారులు అయితే ఈ చర్యలు చేపడుతోంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ రవాణా శాఖ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే దాదాపు 300కు పైగా బస్సులను అయితే సీజ్ చేసినట్టు రవాణా శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. శ్రవంతి.